హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చిన్న షాపింగ్‌కి వెళ్ళాం. ఆ షాపింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. పాస్ట్‌లో నేను ఒక వీడియో పెట్టాను కదా! మా అక్క వాళ్ళ పాపకి జ్యువెలరీ తీసుకున్నామని చెప్పి. ఆ పాపదే సెకండ్ బర్త్‌డే. సో, షాపింగ్ కోసం వచ్చాం. ఇక్కడ మేమైతే పాపిడి బిళ్ళ అలాగే చోలీలు తీసుకుందామని వచ్చాం. కానీ చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నేనైతే వాళ్ళని పర్మిషన్ అడిగాను. వీడియో తీసుకుంటానండి మీకు ఓకే అయితే అని. సరే తీసుకోమన్నారు వాళ్ళు. అండ్ చాలా మంచిగా మాట్లాడారు కూడా. డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇక నాకు నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళని పాపిడి బిళ్ళలు చూపించమనగానే వాళ్ళు తీసుకొచ్చి చూపించారు. అండ్ ఈ పాపిడి బిళ్ళలు మొత్తం కూడా 2-3 గ్రామ్స్ లోపే ఉన్నాయి అన్నీ కూడా. కొంచెం పాపిడి బిళ్ళ పెద్దగా తీసుకోవాలి లేదంటే పెద్దవాళ్ళకి తీసుకోవాలి అనుకుంటేనే మనం 5 గ్రామ్స్ అలా వెళ్తాం కదా! కానీ చిన్న పిల్లే కాబట్టి 2-3 గ్రామ్స్ లోపు సరిపోతుంది. అండ్ నేను వెళ్ళినప్పుడు గోల్డ్ కాస్ట్ అయితే రూ. 50 తక్కువ 9,000 ఉందంటండి. అండ్ మా దగ్గర ఆల్రెడీ ఒక గ్రామ్ బిల్ ఉంది. ఆ బిల్ల మార్చేసి పాపిడి బిళ్ళ అండ్ చోలీలు కూడా తీసుకుందామని ఫిక్స్ అయ్యాం. ఇంకా ఏమైనా నచ్చితే అవి కూడా తీసుకుందాం అనుకున్నాం. ఇవన్నీ కూడా పాపిడి బిళ్ళలో మోడల్స్ అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క వెయిట్ ఉంటుంది. మేమైతే 3 సెలెక్ట్ చేసుకొని వాళ్ళని వెయిట్ చూడమన్నాం. వెయిట్ చూసారు. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మీరెప్పుడైనా గోల్డ్ తీసుకోవాలనుకునేటప్పుడు గోల్డ్‌లోని రాళ్ళుంటాయి కదా! ఆ రాళ్ళ డిజైన్ ఉన్నది గానీ, లేదంటే లోపల లక్క పోపిస్తాం కదా! అలా పోపించడం గానీ చేయకండి. అది కట్ చేసేసరికి మాకు చాలా తగ్గిపోయింది గోల్డ్ ఎందుకో. మేము తీసుకున్నప్పుడైతే ఆ బిళ్ళ ఖచ్చితంగా 1 గ్రామ్ వచ్చింది. కానీ ఇక్కడ చూసేసరికి అది చాలా తగ్గిపోయింది. మేము పిల్లకి వాడలేదు గూడా. అదేంటంటే లక్క పోసారు కదండీ అని చెప్పి వాళ్ళు కట్ చేశారు. కట్ చేసిన తర్వాత దాదాపు అదెంతొచ్చిందంటే కాస్ట్ మేము కొన్నప్పుడు గ్రాము 6,000 ఉంది. కానీ ఇక్కడ మాకొచ్చింది కూడా 6,000 అయింది. మేము దాదాపు 1 ఇయర్ తర్వాత వెళ్ళాం. సో, 1 ఇయర్ తర్వాత కూడా మేము కొన్న రేటే వచ్చింది మాకు. సో, వాళ్ళకేం లెక్కలుంటాయో తెలీదు కదా! వాళ్ళేంటంటే తరుగు, మజూరీ అన్నీ తీసేస్తాం కదండీ! చేతకులు కూడా తీసేస్తాం కదా! అందుకే 6,000 వస్తుందన్నారు. సో, అది మార్చేసామనమాట. సో, అప్పుడే డిసైడ్ అయిపోయామనమాట నేను, మా అక్క గూడా. ఇంకెప్పుడైనా జ్యువెలరీ కొనుక్కునేటప్పుడు అందులో స్టోన్ అనేది ఉండకూడదు. ఒకవేళ స్టోన్ ఉంటే కనుక మనం కొనేటప్పుడు ఆ స్టోన్ వాల్యూ కూడా చూస్తారు. కానీ మనం ఇచ్చేటప్పుడు మాత్రం ఆ స్టోన్ తీసేసి గోల్డ్ రేట్ మాత్రమే కడతారు. వీళ్ళెంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే నేను వీడియో షూట్ చేస్తుంటే అక్కడ లైటింగ్ లేదని చెప్పి లైట్స్ వేసి ఇప్పుడు షూట్ చేసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. లైటింగ్ వేశాక ఆ జ్యువెలరీ అనేది చాలా గ్లేజింగ్‌గా కనిపించాయనమాట. నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు మా అత్తయ్య వాళ్ళని ఒక క్వెషన్ అడిగారనమాట. అదేంటంటే 6 మంత్స్ బేబీస్‌కి 1 గ్రామ్‌లో రింగ్స్ అనేవి వస్తాయా అని అడిగారు. వాళ్ళేం చెప్పారంటే 6 మంత్స్ బేబీస్‌కయితే మీకు 1 గ్రామ్ వరకు కూడా ఎళ్ళవసరం లేదు. 4,000, 5,000లోనే రింగ్ వచ్చేస్తుందండి. సరిపోతుంది వాళ్ళకన్నారు. కాస్ట్ కూడా తక్కువే. మేమెప్పుడు జ్యువెలరీ తీసుకున్నా సరే ఇక్కడే తీసుకుంటాము. ఎందుకంటే కొంచెం నమ్మకంగా ఉంటారు వీళ్ళు. అందుకే తీసుకుంటాం. దీని నేమ్ ఏంటంటే కంబంపాటి జ్యువెలర్స్. ఇక్కడ ఓన్లీ గోల్డ్ ఐటెమ్సే కాదండి. అండ్ చాలా సిల్వర్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. అందులో గిఫ్ట్‌లు కూడా ఉన్నాయి. ఏంటంటే మనకి సిల్వర్ గిఫ్ట్ ఇస్తుంటాం కదా! ఎవరైనా పెళ్ళిల్లో అన్నా సరే. ఆ మోడల్స్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. తీసుకోవడానికొచ్చింది మా చింతల కోసం. కానీ నేను కూడా ట్రై చేస్తున్నా ఎలాగుందని చెప్పి. ఈరోజు నేను కొత్తగా ఒక విషయం తెలుసుకున్నాను. అదేంటంటే బంగారంలో 2 రకాలుంటుందంట. అలాగే వెండిలో కూడా 2 రకాలుంటుందంట. నేనే కాదు ఇక్కడ మా అత్తయ్య కూడా ట్రై చేస్తుందనమాట. మా అత్తయ్య ట్రై చేస్తుంటే మా చిన్న పిల్ల చూస్తుంది మా అత్తయ్య ఎనక. ఈ పాపిడి బిళ్ళ అనేది 4 గ్రామ్స్ పడుతుందంట. మేము తెచ్చిన బడ్జెట్ అంత కాదు. మేమేమనుకున్నామంటే 2-3 గ్రామ్స్ మధ్యలో తీసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న పాపిడి బిళ్ళ 2 గ్రామ్స్ అండి. 2 గ్రామ్స్ కూడా కాస్ట్ ఎంతో నేను లాస్ట్‌లో మీకు చెప్తాను. అండ్ నేను తీసుకున్న ఐటెమ్స్‌కి కాస్ట్ ఎంతయింది, అలాగే తరుగు, మజూరీ ఎంతయిందో కూడా మీకు లాస్ట్‌లో చెప్తాను. మొత్తం అంతా బాగా చూసిన తర్వాత ఒక 3 డిజైన్స్ సెలెక్ట్ చేసి అయి పక్కన పెట్టుకున్నాం. ఆయనేమన్నారంటే, "ఈ 3 డిజైన్సే కాదండి ఇంకా ఉన్నాయి డిజైన్స్ మీకిస్తాను చూద్దురు గాని. వాటిలో ఏమైనా కావాలంటే తీసుకుందురు గాని" అని చెప్పారు. మనకి బట్టల షాపింగే బోర్ కొట్టదు. ఇంకా గోల్డ్ షాపింగ్ ఏం బోర్ కొడుతుంది? సరే అని చెప్పి వాళ్ళని చూపించమన్నాం. మేము గోల్డ్ తీసుకుంటున్నప్పుడు మీకు కొన్ని ఇంపార్టెన్స్ పాయింట్ కూడా చెప్దామని నేను ఈ వీడియో అయితే షూట్ చేశాను. వాళ్ళని అడిగామనమాట. స్కీమ్స్ కడుతుంటారు కదండీ బయట మీ షాప్‌లో అది ఎందుకు ప్రొవైడ్ చేయలేదని. వాళ్ళేమన్నారంటే, "మేము స్కీమ్స్ పెట్టడం వల్ల అది మీకే లాస్ అవుతుందండి. ఉన్న బంగారం రేటు కన్నా మీరు ఇంకా ఎక్కువే పే చేస్తారు మాకు. అందుకే మేము స్కీమ్స్ పెట్టట్లేదన్నారు. సో, స్కీమ్ కట్టేవాళ్ళు ఎవరైనా సరే కంప్లీట్ ప్రాసెస్ ఎలాగుంటదో తెలుసుకొని అప్పుడు స్కీమ్ కట్టుకోండి." దీని గురించి పర్టిక్యులర్‌గా ఎందుకు చెప్తున్నానంటే గోల్డ్ కొనేవారి కన్నా ఇలా స్కీమ్స్ కట్టి గోల్డ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ. మేమైతే గోల్డ్ తీసుకునేటప్పుడు ఒక ఐటెమ్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే 2 ఐటెమ్స్ సేమ్‌లో తీసుకోవడం వల్ల దానికి తరుగు మజూరీ పే చేయాలి. దీనికి తరుగు మజూరీ ఉంటుంది. అండ్ చేతికూలి కూడా మనం పే చేయాల్సిందే. అదే ఒక ఐటెమ్ తీసుకున్నామనుకోండి దానికి ఒక్కదానికి పే చేస్తే సరిపోతుంది. ఇక్కడ అవే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ అయితే చూపిచ్చారు. బట్ ఈ డిజైన్స్‌లో మాక్సిమం అన్నీ కూడా 4 గ్రామ్స్ పైనే ఉంటాయి. మేము తీసుకున్న 3 మోడల్స్‌లోనే తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయాం. నెక్స్ట్ నెక్లెస్ సెట్లు చూసాము. అలాగే స్టడ్స్ కూడా చూసాము. అండ్ పిల్లకి ఇయర్ రింగ్స్ కూడా చూసాం. వాటి రేట్ అప్పుడు చెప్తాను కాబట్టి ఈటి కాస్ట్ ఇప్పుడు చెప్పేస్తాను. మేము తీసుకున్న 3 కూడా ఒకటేమో 2 గ్రాములు అండ్ 150 ఎక్స్‌ట్రా వచ్చింది. ఇంకోటేమో 2 గ్రాములు 300 ఎక్స్‌ట్రా వచ్చింది. ఇంకొకటేమో 4 గ్రామ్స్‌కి కొంచెం తక్కువలో ఉందంట. సో, వాటి కాస్ట్‌లు ఏంటంటే 2 గ్రామ్స్ 150 ఉన్నదేమో 25,300, 2 గ్రామ్స్ 300 ఉన్నదేమో 25,800 అండ్ 4 గ్రామ్స్ దగ్గరలో ఉన్నదేమో 35,000, 36,000 అలా చెప్పారు. అండ్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిన నెక్లెస్ సెట్ అయితే ఒకటుంది. అది ఇదే. దీన్ని వేసుకొని కూడా నేను ట్రై చేశాను. అండ్ ఈ నెక్ సెట్ పెట్టుకొని చూసేసరికి నాకు చాలా అంటే చాలా నచ్చింది. డిజైన్ కూడా సూపర్‌గా ఉందంతే.
మా అక్కతో అన్నాననమాట. ఇది ఎప్పటికన్నా తీసుకోవాలి మనం. ఎలాగన్నా తీసుకుందామని చెప్పి. అప్పుడు తను చెప్పింది అది మొత్తం స్టోన్ డిజైనే ఉంది. ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు స్టోన్‌కి కూడా మనం గోల్డ్ రేటే పే చేయాలి. కానీ మనం అమ్మేటప్పుడు లేదంటే మనం మార్చుకునేటప్పుడు ఆ స్టోన్స్ అన్నీ తీసేసి మట్టికే గోల్డ్ రేట్ ఏస్తారు వాళ్ళు. అలాంటిదొద్దు. నీకు కావాలనుకుంటే మొత్తం గోల్డ్‌లోనే తీసుకోవడానికి ట్రై చెయ్యి అని చెప్పింది. నాకేంటంటే నార్మల్‌గా గోల్డ్ నెక్లెస్ ఉండే డిజైన్ కన్నా ఇలాగ స్టోన్స్‌తో ఉన్న డిజైన్స్ అంటే ఇష్టం. కాకపోతే ఇది తీసుకుంటే మనం గోల్డ్ కన్నా కూడా స్టోన్స్‌కే ఎక్కువ రేట్ పే చేయాల్సొస్తుంది. అండ్ సేమ్ ఇందులోనే ఇంకో నెక్ సెట్ కూడా ట్రై చేశాను. అదేంటంటే ఫుల్ గోల్డ్ అనమాట. ఇంక అక్కడ స్టోన్స్ కానీ ఏమీ లేవు. అది మొత్తం ఫుల్ గోల్డే. మీకు స్టార్టింగ్‌లో చూపించాను కదా నెక్లెస్ సెట్స్ అన్నీ కూడా. అవన్నీ కూడా పావు కాసు తక్కువ 2 కాసులు నెక్లెస్‌లంట అవి. అంటే మీకు కరెక్ట్‌గా కాస్ట్‌లో చెప్పాలంటే పావు కాసు తక్కువ 2 కాసులంటే 14 గ్రాములు. ఆ 14 గ్రాములు ఇంటూ నేనప్పుడు వెళ్ళినప్పుడు గోల్డ్ జ్యువెలరీ ఏంటంటే రూ. 8,950. సో 2 కాలిక్యులేట్ చేస్తే రూ. 1,25,300 అనమాట. ఇది ఓన్లీ గోల్డ్ రేటేనండి. వాళ్ళు చేసినందుకు చేతకూలి, తరుగు మజూరి ఇంకా చాలా ఉంటుంది కదా! అదేది కాదు. ఓన్లీ అప్పుడు గోల్డ్ రేట్ ఆ నెక్లెస్ గోల్డ్ రేట్ మట్టికి 1,25,300. మా అత్తయ్యతోటి చిన్నప్పటి నుంచి మాకు రిలేషన్ ఎక్కువనమాట. అమ్మతో ఎంత రిలేషన్ ఉంటుందో అత్తయ్యతో కూడా అంతే రిలేషన్ ఉంటుంది. సో, ఎక్కడికెళ్ళినా సరే కంపల్సరీగా అత్తొస్తుంది. ఇవేనండి నేను చెప్పిన నెక్లెస్. కిందది మట్టికి 1,25,300 గోల్డ్ రేట్ ఓన్లీ. ఆ పై నెక్లెస్ అనేది 2 కాసుల పైనే ఉంటుంది. మా మహీకి రెండో పుట్టినరోజు కాబట్టి మూడో సంవత్సరం వస్తుంది కాబట్టి స్టడ్స్ కూడా తీసుకుందాం అనుకున్నాము. మేము ఇవి తీసుకునేటప్పుడు కూడా యూట్యూబ్‌లో సెర్చ్ చేసామండి. స్టడ్స్ టైప్ తీసుకోవాలా? లేదంటే రింగ్ టైప్ తీసుకోవాలా? అని చెప్పి రింగ్ మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ రింగ్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే వాళ్ళు ఏలు పెట్టి లాగేస్తారు. అప్పుడు దెబ్బయిపోతుంది. అది తగ్గడానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి మేము స్టడ్స్ టైపే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాం. నేనిక్కడ చూసినప్పుడు ఏమనుకున్నానంటే ఓన్లీ ఒక రింగ్ టైప్ ఉంటుంది. దానికి ఒక సూది ఉంటుంది అంతే అని అనుకున్నాను. కానీ చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో అయితే. చిన్న పిల్లలకు కూడా ఇన్ని మోడల్స్ ఉంటాయని తెలీదు. నాకైతే నేను చూసినప్పుడైతే ఇన్ని మోడల్స్ లేవు. కానీ ఇప్పుడు చాలా మోడల్స్ ఉన్నాయి. అండ్ ఇవి కూడా హాఫ్ గ్రామ్ నుంచి స్టార్ట్ అయినాయండి. నేనిక్కడ చూసిన వాటిలో ప్రతి దానికి ఒక స్టోన్ ఉంది. స్టోన్ ఏంటంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా పెట్టుకున్నప్పుడు మెరుస్తుంది. వీడియోలో ఇవి చూపిస్తున్నాను కానీ మేము తీసుకున్నది ఇది కాదు. అట్లాంటి గురించి నెక్స్ట్ వ్లాగ్‌లో చేస్తాను నేను కంపల్సరీగా. ఆ వీడియోలో మేము ఏమేమి తీసుకున్నదన్నది కూడా చూపిస్తాను. ఇక్కడైతే మేము 1 గ్రామ్ ఉన్న ఇయర్ రింగ్స్ చూసాము. వాటి కాస్ట్ ఏంటంటే 10,200 పడింది. ఇవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి కదా! ముద్దుగా చిన్నిగా. వాళ్ళ చిన్ని చెవులకి ఇలాంటి జుంకాలు పెడితే చాలా బాగుంటుంది. సో ఫైనల్‌గా మేమైతే ఇక్కడ ఒక పాపిడి బిళ్ళ తీసుకున్నాం. దాని కాస్ట్ వచ్చేసి 25,300 పడింది. ఇయర్ రింగ్స్ 10,200. చిన్న పాపకి పట్టీలు తీసుకున్నామనమాట. పాప చాలా చిన్నది. 6 మంత్స్ అలాగుంటుంది. ఆ పట్టీల కాస్ట్ వచ్చి 4,700. మీకు ఫస్ట్‌లో చెప్పాను కదా! బంగారంలో కూడా రకాలుంటాయంట. వెండిలో కూడా రకాలుంటాయంట అని చెప్పి. బంగారంలో నల్ల బంగారం, తెల్ల బంగారం అలా ఉంటుందంట. వెండిలో కూడా చాందినీ వెండి అని చెప్పి ఇంకోటేదో పేరు చెప్పారాయన. నాకు గుర్తులేదు సరిగ్గా. అది లాస్ట్‌లో వీడియో క్లిప్ యాడ్ చేశాను చూడండి. రెండిటికి డిఫరెన్స్ మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఈ వీడియోలో యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.